ఉమ్మడి వరంగల్ జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రధానంగా ములుగు జిల్లాలోని ఏజెన్సీ పల్లెలు తడిసి ముద్దవుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వరంగల్ లోతట్టు ప్రాంతాల వాసుల కష్టాలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. యథావిధిగా ఇవాళ కూడా వరద నీరు ఇంకా ఇప్పటికీ కొన్ని లోతట్టు గ్రామాల్లో ఇప్పటికీ కూడా వరద నీరు అలాగే ఉంది. అయితే నిన్నటితో పోలిస్తే కొద్దిగా మెరుగైనప్పటికీ కూడా ఇప్పటికీ మనం చూస్తున్నాం వరంగల్ మైసై నగర్లో ఉన్నాం. ఇప్పటికీ వరద నీరు ఈ కాలనీ గుండగా ప్రవహిస్తోంది. దీంతో వాళ్ళంతా కూడా ఇళ్లలో ముఖ్యంగా ప్రధానంగా బట్టలు తడిసిపోయి వాటిని ఆరబెట్టే దాంట్లో ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఇళ్లంతా కూడా బురదమయమయ్యాయి. తడిసినటువంటి బియ్యం, పప్పు, ఉప్పు ఆరబెట్టుకుంటున్నారు. ప్రధానంగా ఈ మైసై నగర్, అలాగే నాగేంద్ర నగర్, డీకే నగర్, శివనగర్, సాకరాసుకుంటే తదితర ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే పరిస్థితి కొద్దిగా వరద నీరు తగ్గినా కూడా ఇంకా కొన్ని చోట్ల కూడా అలాగే ఉంది. ఇళ్లలో మొత్తం తడిసినటువంటి సామగ్రిని వారంతా కూడా ఆరబెట్టుకునే ప్రయాణంలోనూ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ ఇతర నేతలు కానీ వాళ్ళందరికీ కూడా అల్పాహారం అందిస్తున్నారు. అలాగే ఇక్కడ వారి ఎలా ఉన్నారు ఏంటి అన్నది వారిని అడిగితే సమాచారం చెప్పండి. ఎలా ఉంది నిన్నటితో పోలిస్తే? మొత్తం తడిసిపోయినాయి సార్, మొత్తం సరిపోయినాయి. మొత్తం బియ్యం గిట్లా తడిసిపోయినాయి, బట్టలు కొట్టుకుపోయినాయి. కొన్ని చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న నైట్ 3 గంటల నుంచి బయటనే రోడ్ల మీదనే ఉన్నాం. మా కార్పొరేటర్ వచ్చి సహకారం చేసిర్రు, అన్నం గిట్లా అన్ని మొత్తం తడిసిపోయినాయి. అందరి చాలా ప్రాబ్లం ఇదే ఉన్నది మాకు. మా కార్పొరేటర్ మాత్రం మాకు అన్నిటికీ సాయం చేస్తాను. అందుబాటులో నిద్ర లేదు, మొన్నటి నుంచి నిద్ర లేవు. మాతో పాటు మా కార్పొరేటర్ మాతో పాటు సహకారం చేసుకుంటా నైట్ కూడా ఉన్నారు. ఆయన కూడా మాతో పాటు ఉన్నారు. దోమలకు పాములు అయితే బొచ్చాడు, పాములు, తేళ్ళు, పాములు అన్నీ వచ్చినాయి సార్. బట్టలకి ఇట్లా అన్నీ కొట్టుకుపోయినాయి. అంతా మొన్న నైట్ నుంచి మాత్రం నిన్న నైట్ వరకు, ఇప్పుడు ఉదయం వరకు మాత్రం రోడ్ల మీదనే ఉన్నాం మేము. ఇప్పుడు కొంచెం నీళ్లు కొంచెం పోయినాయి కాబట్టి కొంచెం ఇళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు మొన్న నైట్ నుంచి ఇక మరి అట్లే ఉన్నది సార్. నీళ్ళు వచ్చినాయి, ఆగం అన్నీ తడిసినాయి, కొట్టుకుపోయినాయి. మరి బియ్యం గియ్యం అన్నీ నాయన ఏమి లేకుండా అవుతుంది. ఇక చాగ సుధా పెట్టుకోకుండా అవుతాం. ఇక తింటే ఆయన సుధా తిండికి లేకుండా అన్న సాయం చేస్తాడు, వచ్చి మంచిగానే అరుచుకుంటాడు. కానీ ఇక మరి పాములు గీములు అన్నీ వస్తున్నాయి సార్ ఇంట్లోకు. ఇక ఏం చేస్తాం మరి? ఇక ఇట్లా బాధపడు అవుతుంది. ఆ మిషన్లు తడిచినాయి సార్, మొత్తం తడిచినాయి. ఆ మిషన్లు అయితే బతుకుండా అవుతాయి. ఇక అవన్నీ తడిచినాయి సార్. ఇక ఇల్లంతా వచ్చినాయి సార్. గ్లాసులు, సెమ్ములు అన్నీ కొట్టుకుపోయినాయి ఈతలకి. ఏం చేస్తాం సార్? ఇక బయటకు వచ్చినాం. బయటకు వచ్చి ఆ రోడ్డు మీద నిలబడ్డా. మాది మైసై నగర్ సార్. నా పేరు రేణుక. మేము గత 30 సంవత్సరాల కాను కూడా ఇట్లాంటి వరదలకు మేము అన్నిటికీ నష్టపోకుంటూనే ఉంటాను. అనుకోకుండా వచ్చిన వర్షాలకు రాత్రికి రాత్రి 4:30 వరకు మొత్తం ఇళ్లలోకి రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం మాకు కంపల్సరీ నీళ్ళు రావు అనే అనుకున్నాము. కాకపోతే ఈసారి బాగానే వచ్చినాయి, తొందరలో వచ్చేసినాయి. మొత్తం అన్ని తడవడం జరిగింది. పిల్లల్ని పట్టుకొని రోడ్ల మీదకి కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి అని పర్మిషన్ కొంచెం వరకు ఉండే. కానీ పునరావాస కేంద్రాలకు ఎవరు వెళ్ళలేదు సార్. వాళ్ళకున్న బంధువులల్లో వాళ్ళ ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇళ్ళలోనే రోడ్ల మీదనే పడుకోవడం జరిగింది. మాకు అన్నగారు కూడా, మా కార్పొరేటర్ కూడా అందుబాటులోనికి తొందరలోనే వచ్చేసి టిఫిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం, మొత్తం తడిసి వెళ్ళినాం మేము. ఇక్కడ వరకు నడుముల వరకు రావడం జరిగింది. మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు కూడా తడవడం జరిగినాయి. బెడ్షీట్లు కూడా తడిసిపోయినాయి. మొత్తం సామాన్లు మొత్తం ఖరాబ్ అయినాయి. ఇప్పుడిప్పుడే పొద్దున్నే వచ్చి రూములు కడుక్కొని కొంచెం సాఫ్ చేసుకొని ఉన్నాము. ఇప్పుడు కూడా టిఫిన్స్ వచ్చినాయని మాకు పర్మిషన్ ఉన్నది. మాకు అధికారులు కూడా రావడం జరిగింది, చూడడం జరిగింది. కాకపోతే ఇంకా ముందు భవిష్యత్తులో రాబోయే రోజులలో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడకుండా అధికారులు చర్య తీసుకొని ఏవైతే జరగనున్న పనులు డ్రైనేజీ ఉన్నాయో అవి కంప్లీట్ చేసి మాకు రాకుండా చూడాలని మేము వాళ్ళను కోరుకుంటున్నాము. మాకు మంత్రి కొండా సురేఖ గారు, మాకు అక్కగారు మా మీద ప్రేమతోటి మాకు సహకారము ఆర్థికంగా అందించాలి. ప్రతి కుటుంబానికి చాలా నష్టపోయినాం మేము. కాకపోతే అంతటి వచ్చినాయి. మైసై నగర్కి మాత్రం ప్రతి సంవత్సరం జరగడం జరుగుతుంది. ఇంకా ఆదుకోవాలి మమ్మల్ని అందరినీ కూడా. పిల్లలు, మేము అందరం ఒంటి బట్టల మీదనే ఉన్నాము. మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని పదే కోరుకుంటున్నాము. ఇంట్లో మొత్తం సామాన్ అంతా ఆగమాగం, బయటికి అన్ని కొట్టుకొచ్చినాయి. బియ్యం గిట్ల తడిచినాయి, బట్టలు తడిచినాయి. ఇప్పుడు పిల్లలు కూడా మస్తు ఇబ్బంది పడతాను.
ఆడపిల్లలు మగపిల్లలు మస్తు ఇంట్లో ఇబ్బంది అవుతుంది. పోయి ఆ రోడ్డు మీద వండుకున్నాం. ఆ అన్నయ్య ఫుడ్ తీసుకొస్తే అటు ఇటు తిని ఆడ వండుకుంటాను. మాకు ఆ గవర్నమెంట్ నుంచి కనీసం కొంచెమన్నా ఇప్పటి వరకు కూడా సహకారం అందాలి. ఇప్పటికైనా సహకారం అందాలి. మాకు ఇంట్లో పోదామంటే కూడా ఇప్పుడు ఇబ్బంది ఉన్నది. గోడలు అన్నీ కూలుతాయి, గోడలు కూడా మొత్తం కూలినట్టు అవుతాయి. అంత ఉగాచింది ఏ టైంలో ఎప్పుడు కూలేదు తెలియదు. మాకు ఇంతో అంత సహాయం చేయాలి. చెప్పండి ఎట్లా ఉంది పరిస్థితి ఇవాళ? ఇంకా వాటర్ వచ్చి మాకు బాగా ఇబ్బంది పడతాను. పిల్లలం పెద్దలం ముసలోళ్ళు కూడా బాగా ఇబ్బంది పడతారు సార్. ఇక ఫుడ్ గిట్ల అన్నీ అందిస్తాను, మంచిగా అందిస్తాను సార్. ఇల్లు ఎలా ఉంది సార్? ఇల్లుకి ఎట్లనే ఇక కొంచెం నువ్వు వచ్చి కొంచెం గోడలకు నిమ్మత్తానే అట్లున్నాం. ఇక బాగానే ఉన్నాయి వాటర్ అయితే ఇప్పటి వరకు. చెప్పమ్మా పెద్దమ్మ ఎట్లా ఉంది? ఎట్లున్నది సార్? సార్ అయితే తెల్లందాక మాకు అన్నీ ఉన్నాడు. పాములు ఉన్నాయి, బట్టలు తడిచినాయి. ఒక కట్టు బట్టలతోటి బయటికి వెళ్ళినాం. అన్నం చూత బియ్యం గియ్యం అన్నీ తడిచిపోయినాయి. రాత్రి రోడ్ మీద వండుకున్నాం సార్. ఈ సార్ సుత మాతోటే ఉన్నాడు. మేము ఆ రోడ్ మీద వండుకున్నా కానీ ఏమైందో ఏం కాతో అని ఇల్లు తిరుక్కుంటా ఉన్నాడు. 2-3 ఉన్నాయి. బట్టలు తడిచినాయి సార్. బీరువాల బట్టలు అన్నీ, కూలరు ఫ్రిడ్జి అన్నీ కొట్టుకపోయినాయి నీళ్ళల్లో. మాకు ప్రతిసారి కూడా ఇదే వర్షాలు వస్తాయి. ప్రతిసారి ఇళ్ళకి నీళ్ళు వస్తూనే ఉంటాయి. ప్రవీణ్ అన్నయ్య వల్ల అన్న ఏర్పాటు చేస్తారు. రోడ్డు మీదనే ఉంటాం మేము. ఎప్పుడు వర్షాలు వచ్చినా కానీ నడుమల వరకు నీళ్ళు వస్తూనే ఉంటాయి. ప్రవీణ్ అన్నయ్య వల్ల మాకు అన్ని కార్పొరేటర్ అన్నయ్య వల్ల అన్ని ఏర్పాట్లు చేస్తారు, అందుబాటులో ఉంటారు ఎనీ టైం. ఇవాళ కూడా ఇట్లనే ఉన్నది. ప్రతిసారి కూడా మాకు ఇదే ఇబ్బంది ఉన్నది. అన్ని పప్పులు ఉప్పులు రైస్ అన్ని తడిసిపోయినాయి, టీవీలు పలిగిపోయినాయి, కింద పడి మాదైతే పలిగిపోయింది. అన్నయ్య వల్ల మాకు ఎప్పుడు ఎనీ టైం అందుబాటులోనే ఉంటారు. మాకు ఎప్పుడు ఏం జరిగినా కానీ కూడా గత 20 సంవత్సరం ఇదే పరిస్థితి ఉన్నది. ఎప్పుడు వచ్చి నీళ్ళు ఇట్లనే వస్తున్నాయి. ఈ కార్పొరేటర్ గారు మనకు కొద్దిగా అందుబాటులో ఉంటాయి. ప్రవీణ్ అన్న గారు నిన్న కొద్దిగా సదుపాయం చేసిండు. రాత్రిపూట మొత్తం బట్టలను తడిచిపోయినాయి. 24 hours బట్టలను బయట ఉన్నాయి. ఖాళీ కట్టుబట్టలతో మేము బయట ఉన్నాం సార్. కొద్దిగా గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఉన్నాయి, వాటర్ ఉన్నాయి. కొద్దిగా ఇప్పుడే మెరుగుపడుతుంది. మొత్తం బట్టలను తడిచిపోయినాయి. మొత్తం బోళ్ళు బొచ్చలు అన్నీ బయటపడ్డాయి. ఒకటి మాత్రం గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం చేస్తున్నాం. చెప్పండి కార్పొరేటర్ గారు, మరి వీరికి ఏ విధంగా సహాయం అందిస్తున్నారు చెప్పండి. మొన్న రాత్రి నుంచి నిన్న తెల్లవారుజామున 2 గంటల కాంచి కూడా ఫుల్ వర్షం పడ్డది సార్. అనుకోకుండా నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి చేరుకోవడం చాలా ఇబ్బందికరం, బాధాకరం. దాదాపు ఈ శివనగర్ 37 డివిజన్ మైసనగర్ కానీ శివనగర్ కానీ ఒక 300 కుటుంబాలకు సంబంధించి నీళ్ళన్నీ కూడా ఇళ్లకి రావడం జరిగింది. ఇళ్లకి నీళ్ళు వచ్చే వరకు బియ్యం కానీ, తర్వాత కూరగాయలు కానీ, తర్వాత ఫ్రిడ్జ్, తర్వాత చిన్న చిన్న అన్ని కూడా వస్తువులన్నీ కూడా మొత్తం తడిసి అన్ని అనుకోకుండా, అంటే ప్రాణాలు కాపాడే గొప్ప అని చెప్పేసి కంప్లీట్ ప్రజలంతా కూడా బయటకు వచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి ఉంది సార్. ఏది ఏమైనా కూడా ఏదో మేము తాత్కాలికంగా కార్పొరేషన్ నుంచి కానీ మేము మా వ్యక్తిగతంగా కానీ తాత్కాలికంగా పునరావాసం కల్పిస్తాను. కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా వీళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు కాబట్టి గతంలో కూడా 2-3 సార్లు ఇట్లా వచ్చినప్పుడు కూడా మనం పెట్టడం జరిగింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా కూడా ప్రభుత్వ పరం నుంచి ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటాము. అట్లాగే వాళ్ళకి టిఫిన్స్ కానీ భోజనాలు కానీ ఏర్పాటు చేసినాం. ఇలా ఈ రోజు కూడా కంటిన్యూ చేసినాం. వర్షం నీళ్లు పోతే అనుకున్నాం కానీ ఇంకా పోలేదు, అట్లే ఉన్నది. ఇంకా 72 గంటల వర్షం ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలకైతే మేము అందుబాటులో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవ మాజీ ఎమ్మెల్సీ కొండమల్లి సార్ కూడా నిన్న రావడం జరిగింది. మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళకు సహాయం అందే విధంగా చూస్తామని తన హామీ ఇవ్వడం జరిగింది సార్. ధన్యవాదాలండి. ఏదైతే సర్వం కోల్పోయామని చెప్పేసి కట్టుబట్టలతో మిగిలామని ఖచ్చితంగా ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పేసి వీళ్ళంతా కూడా కోరుతున్నారు. ఇది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి. చాలా వరకు లోతట్టు ప్రాంతాలు నిన్నతో పోలిస్తే కాస్త పరిస్థితి మెరుగైనా కూడా ఇవాళ కూడా వర్షం వరద నీరు అలాగే ఉండడం ఉంది. అలాగే ఇక జిల్లా వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అధికారులంతా పూర్తి సర్వసన్నద్ధంగా ఉన్నారు. ములుగు, భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్లు, అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు కూడా ఏ పరిస్థితిని ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నారు. జిల్లా మంత్రులు సీతక్క, అలాగే కొండా సురేఖ ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత గత రాత్రి వరకు ఈ ఉదయం
ఉదయం వరకు భూపాలపల్లి జిల్లా చిట్యాలలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ములుగు జిల్లాలో మంగపేటలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఉదయం మాత్రం పెద్దగా వర్షం లేదు. కొన్ని చోట్ల ఇటు భూపాలపల్లి జిల్లాలో మాత్రం వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో ఎవరు అటువైపు వెళ్ళకూడదని చెప్పేసి ఏదైతే ముఖ్యంగా చెరువుల వైపు చేపల వేటకు వెళ్ళరాదని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ వచ్చే 3 రోజులు కూడా పూర్తి స్థాయిలో సర్వసన్నద్ధంగా ఉండాలని మంత్రులు అధికారులు ఆదేశించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అనుగుణంగా క్షేత్రస్థాయిలో అధికారులను ఆదేశిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో.